పల్నాడు జిల్లా సత్తెనపల్లి వేణుగోపాలస్వామి శివాలయాల్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఈ సందర్భంగా ఫిర్యాదు అందుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగల జాడ కనిపెట్టారు. గుంటూరుకు చెందిన శివశంకర్ రెడ్డి, ఫణికృష్ణ అనే ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఒకరు మైనర్ కాగా వారి దగ్గర నుంచి 34,000 నగదు, చోరీకి వాడిన కటింగ్ మిషన్, ఒక బైక్, ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. పల్లి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి రెండు అతి పురాతనమైనటువంటి ఆలయాలు, ఒకటి శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయము, రెండవది కాశీ విశ్వేశ్వర ఆలయం అచ్చంపేట రోడ్లో ఉన్నటువంటివి. ఈ రెండు దేవాలయాల్లో కూడా అంటే 9వ తారీఖు ఈ నెల అర్ధరాత్రి దాటిన తర్వాత, అంటే ఉదయం తెల్లవారితే 10వ తారీఖు వస్తుంది. ఆ రోజు రాత్రి 12:15 నుండి 2 గంటల మధ్యలో ఇద్దరు దుండగలు గుడిలోకి ప్రవేశించి వారి వెంట తెచ్చుకున్నటువంటి ఎలక్ట్రికల్ కటింగ్ మెషిన్ ద్వారా గుడిలో ఉండేటటువంటి హుండీని కట్ చేసి దానిలో ఉండేటటువంటి ఎవరైతే భక్తులు సమర్పించినటువంటి కానుకలు ఉన్నాయో వాటిల్ని ఈ రెండు దేవాలయాల్లో కూడా దొంగలించుకొని తీసుకొని వెళ్ళడం జరిగింది. ఈ రెండు దేవాలయాలు కూడా అతి పురాతనమైనటువంటి దేవాలయాలు కావటంతో దీనిపైన ప్రత్యేక శ్రద్ధ వహించినటువంటి మన గౌరవ ఎస్పీ గారు ఒక 3 టీములుగా ఈ యొక్క కేసుని డిటెక్ట్ చేయడానికి ఫామ్